హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. 6 మంత్స్ తర్వాత మా ఇంటి బుజ్జి గణపయ్య పూజతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే మా ఇంటి గణపయ్య పూజ ఎలా చేసుకున్నామో, డెకరేషన్ ఎలా చేసామనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. నేను మార్నింగ్ 4:30కి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేసి కర్రీ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. వంట చేసుకుంటూ ప్రసాదాలకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేయొచ్చని ఫస్ట్ మినప్పిండి మిక్సీ పట్టేసుకొని బెల్లం తురిమేసాను. పులిహోర కోసం రైస్ కూడా వండేసాను. ఈ ఫ్రూట్స్ ముందు రోజే తెనాలిలో తెచ్చుకున్నాను. పిల్లల్ని డ్యాన్స్ క్లాస్లో పంపించి వెళ్ళి తెచ్చుకున్నాం అన్నమాట. మార్కెట్లో మాత్రం చాలామంది జనాలు ఉన్నారు. మన అవసరాన్ని బట్టి రేట్లు కూడా బాగానే చెప్తున్నారు. పాలవెల్లికి కట్టడానికి కాడలున్న ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. కాడలున్న ఫ్రూట్స్ చాలామంది తీసుకుంటారని కొంతమంది ఎలా అమ్ముతున్నారంటే, ఒక ఫ్రూట్ అయితే కాడ ఉంటేనేమో 20 రూపీస్ అంట, లేకపోతేనేమో 10 రూపీస్ అంట. అది కూడా ఒక ఫ్రూట్ మాత్రమే. అది విన్న తర్వాత భలే నవ్వొచ్చింది, ఇలా కూడా అమ్ముతారా అని. ఎక్కువ మనీ ఎర్న్ చేయడానికి ఇది ఒక ట్రిక్ అని చెప్పొచ్చు. అలా అని అందరూ అమ్మట్లేదు. కొన్ని వెజిటేబుల్స్ కూడా తెచ్చుకున్నాను. బావ ఇక్కడ వినాయకుడికి మండపం అయితే వేస్తున్నాడు. ఫస్ట్ అయితే అనుకున్న డెకరేషన్ ఒకటి, కానీ పాలవేలు కట్టడానికి రావట్లేదు. కొంచెం చేంజ్ అయితే చేసాము. డెకరేషన్ మొత్తం లాస్ట్ ఇయర్ లాగానే ఉంటుంది, కానీ బ్యాక్ సైడ్ శాల్వాలతో వాళ్ళకి ఇలా స్టిక్ చేసామన్నమాట. దానివల్ల మండపానికి భలే లుక్ వచ్చింది. మా ఇంటి మహాలక్ష్మిలు ఇద్దరు తలస్నానం చేసి టీవీ అయితే చూస్తున్నారు. నేను ఫోటో తీస్తున్నాను కావచ్చు అనుకొని బావ తొంగి మరీ చూశాడు. వీడియో అని తెలిసి వెంటనే వెళ్ళిపోయాడు అన్నమాట. నేను ఫస్ట్ టైం ఈ పాలతాలికలు అయితే చేస్తున్నాను. నేను దుగ్గిరాల వచ్చిన తర్వాత ఈ స్వీట్ ఒక ఫంక్షన్లో అయితే తిన్నాను. అప్పటి నుంచి ఈ పాలతాలికల స్వీట్ అయితే నాకు ఫేవరెట్ అయిపోయింది. కానీ ఎప్పుడు చేయలేదు, ఇప్పుడైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను ఒక వీడియోలో గణపయ్యకి ప్రసాదాలు ఏమేమి చేశాను అనేది ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. పొయ్యి చుట్టూ చూసారా ఎంత గందరగోళంగా ఉందో, ఎక్కడ ఏదైనా పెట్టాలనే సందు లేకుండా ఉంది. లెమన్ పులిహోర అయితే చేశాను. చింతపండుతో నాకు అస్సలు కుదరదు. మా అమ్మ చేస్తుంది పులిహోర, అమృతమే, చాలా బాగుంటుంది. ఎంత తింటున్నామో కూడా తెలియదు, అలా తినేస్తామన్నమాట. అమ్మల చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుందబ్బా, అవునా కాదా చెప్పండి? బావకి పులిహోర అయితే అస్సలు నచ్చదు, ఏదో కొంచెం టేస్ట్ చేస్తాడు అంతే. ఇక్కడ డెకరేషన్ విషయానికి వస్తే పాలవెల్లికి ఫ్రూట్స్ కట్టేశాడు. ముందు రోజు జిల్లేడు పూల మాల అలాగే తులసి మాల కట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఎందుకో తెలియదు, తులసి మాల కొంచెం కలర్ చేంజ్ అయింది. కష్టపడి కట్టాను కదా, పడేయడం ఎందుకని గణపయ్య మెడలో జిల్లేడు మాల వేసి తులసి మాలనైతే ముందు లైన్గా అయితే ఇలా పెట్టాడనమాట బావ. మీరు ఇక్కడ ఒకటి గమనించారా? మా ఇంట్లోకి 2 బుజ్జి గణపయ్యలు అయితే వచ్చాయి. ఒకటి మేము కొన్నాము, తర్వాత డబుల్ హార్స్ వాళ్ళు కొన్ని వినాయకుల్ని కంపెనీలో ఫ్రీగా ఇచ్చారంట. ముందు రోజు మంగళవారం అని బావకిచ్చిన వినాయకుడిని కంపెనీలోనే పెట్టొచ్చాడు. బయట మాత్రం ఫుల్ వర్షం పడుతుంది. వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా. వర్షం ఆగిన తర్వాత బావ కంపెనీలో వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తే మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యి మొత్తం తడుచుకుంటూ వచ్చాడు. వర్షం కారణంగా మా పూజ అయితే స్టార్ట్ చేయడమే 11:30కి అలా స్టార్ట్ చేశాము. నేను చేయాల్సిన పనులు నేను చేసుకుంటూ, బావ చేయాల్సిన పనులు ఆయన చేశాడు కాబట్టి 11:30 ఆ మధ్యలో పూజ అయితే స్టార్ట్ చేయగలిగాము. మధ్యలో నేను ప్రసాదాలు చేస్తూనే పిల్లలకి స్నానం చేయించడం, వాళ్ళకి ఆకలి అవుతుందంటే పాలు బిస్కెట్ ఇవ్వడం, ఇంకా పూలమాల కట్టడం, కలశం చేయడం, పూజ సామాన్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టడం, అలాగే పసుపు గణపతిని చేయడం, ఇలా బావకు కావాల్సినవన్నీ అందించాను. ఇంకా 5 రకాల ప్రసాదాలు చేశాను. 2 కర్రీస్ వండాను. ఒక పచ్చడి అయితే చేశాను. ప్రతిరోజు బావని ఇంట్లో పూజ అయితే చేస్తాడు. ఆయనకు అలవాటు కాబట్టి రోజు పూజ అయితే చేసుకుంటాడు. నాకు అయితే పూజకు కావాల్సినవి చేసి పెడతాను, కానీ నేను రోజు పూజ చేయాలంటే చేయలేను. స్పెషల్ పూజలు ఏమైనా ఉంటే మాత్రం శ్రద్ధగా భక్తితో అయితే చేస్తాను. వినాయక పండగ కానీ వరలక్ష్మి వ్రతం కానీ చాలా ఇష్టంగా చేస్తాను. నాకు ఈసారి వరలక్ష్మి వ్రతానికి కుదరలేదు. మా బావ వల్ల తాత వల్ల తమ్ముడైతే చనిపోయాడు. దానివల్ల మాకు చుట్టొచ్చింది. అందుకని వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదు. ఎంతో సంతోషంగా వినాయక చవితి పండుగనైతే చేసుకుంటున్నాము.
మా పిల్లలిద్దరు చూడండి ఎంత బుద్ధిమంతురాలుగా కూర్చున్నారో. మా చిన్నదైతే నాకు నిద్రొస్తుందని ఆవలింతలు తీసుకుంటూ వాళ్ళ నాన్న కాళ్ళ మీద అయితే పడుకుంటుంది. లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి దానికి ఏదో ఒక సాగు చెప్తా ఉంటుంది. వాళ్ళ నాన్నేమో నీకు మంచిగా చదువొస్తది, బుక్స్ దేవుడి దగ్గర పెట్టి మంచిగా దండం పెట్టుకో అనగానే ఇద్దరు బుక్స్ తెచ్చుకొని అయితే దేవుడి దగ్గర పెట్టి మొక్కుకుంటున్నారు. వినాయకుడి దగ్గర ఆడవాళ్ళు గుంజీలు తీయకూడదంటారు. ఎందుకనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసిందైతే నేను చెప్తాను. నాకైతే ఒక ఆంటీ అయితే చెప్పారు. పార్వతీదేవి లాగానే ప్రతి ఆడవారిని విఘ్నేశ్వరుడు తన తల్లిలాగా భావిస్తాడంట. విఘ్నేశ్వరుడు ఎదుట ఆ తల్లి గుంజీలు తీయడం ఆయనకు ఇష్టం ఉండదంట. అందుకని ఆడవారు గుంజీలు తీయొద్దు అంటారని ఆంటీ అయితే చెప్పారనమాట నాకైతే. ఇది నిజమా? కాదా? అనేది తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. 1:30కి పూజ కంప్లీట్ చేసుకొని అందరం కలిసి తింటున్నాము. దేవుడి కోసం చేసిన ప్రతీదీ రుచి చూడకుండానే ఎక్స్‌ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. నేను చేసిన ప్రతి ప్రసాదాలు అన్నీ చాలా బాగున్నాయి. పులిహోర కొంచెం పులుపు తగ్గింది కానీ చాలా బాగుంది. నాకంటే ముందు బావకైతే బాగా నచ్చింది. ఆయన తినుకుంటూ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటుంటే నా కడుపైతే నిండిపోయింది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. తిన్న తర్వాత అంట్లు చూస్తే మాత్రం 2 చిక్కాల బోళ్ళైతే తోమాను. అవి తోమేసరికి నా తలపానం తోక్కొచ్చింది. ఈవినింగ్ 4కి పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. కొద్దిసేపు కూడా కూర్చోలేదు. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.